నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రోజ్గార్ మేళాలో దేశవ్యాప్తంగా 61,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు. యువతకు కొత్త అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న ప్రధాని నరేంద్ర మోదీ. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి త్వరలో రాజమహేంద్రవరం, విజయవాడలో మరో 2 యూనిట్లు. ఎయిమ్స్ మంగళగిరిలో ఓపీ సేవలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. వివరాలు చూద్దాం. ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి తొలుత హిందీలోనూ తరువాత ఆంగ్లంలోనూ ప్రసంగిస్తారు. అనంతరం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో రేపు రాత్రి 7 గంటలకు ప్రసారం కావలసిన ప్రాంతీయ వార్తలు రేపు సాయంత్రం 6:30 ప్రసారం కానున్నాయి. దేశ విదేశాలలోనూ యువతకు కొత్త అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 18వ జాతీయ రోజ్గార్ మేళాలో భాగంగా ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభ్యర్థులకు నియామక పత్రాలను అందించగా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో కేంద్ర మంత్రులు అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. మొత్తం 61,000 మందికి పైగా అభ్యర్థులు నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశ బలమైన ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా ప్రస్తావిస్తూ దశాబ్దంలోనే జీడీపీని రెట్టింపు చేసిన ఏకైక ఆర్థిక వ్యవస్థ భారతదేనన్నారు. 100కి పైగా దేశాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా భారత్లో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. రోజ్గార్ మేళా ద్వారా అభ్యర్థులు ఈ రోజు అందుకున్న నియామక లేఖలు జాతి నిర్మాణానికి ఆహ్వానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యువతను వికసిత భారత్ వైపు నడిపించడానికి ఇది సంకల్ప పత్రమని తెలిపారు. రోజ్గార్ మేళాలో ఆయన మాట్లాడుతూ జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందే మాతరాన్ని రాజ్యాంగం ఆమోదించిన రోజు జనవరి 24వ తేదీనేనని పేర్కొన్నారు. ఇదే రోజు 61,000 మందికి పైగా అభ్యర్థులు నియామక పత్రాలను అందుకున్నారని, వీరంతా రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలను అందిపుచ్చుకోవాలని సూచించారు. जीवन में भी ये नई वसंत का आरंभ हो रहा है. आपको ये समय संविधान के प्रति अपने दायित्वों से भी जोड़ रहा है. संयोग से इस समय देश में गणतंत्र का महापर्व चल रहा है. कल 23 जनवरी को हमने नेताजी सुभाष की जयंती पर पराक्रम दिवस मनाया और अब कल 25 जनवरी को राष्ट्रीय मतदाता दिवस है. फिर उसके बाद 26 जनवरी को गणतंत्र दिवस है. आज का दिन भी विशेष है. आज के ही दिन हमारे संविधान ने जन गण मन को राष्ट्रीय మార్చి నాటికి 660 స్వచ్ఛ రథాలను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు ఆయన నగరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మాట్లాడుతూ పరిశుభ్రత విషయంలో అందరి ఆలోచనలు మారాలన్నారు. ఇప్పటికే వ్యర్థాల నుంచి విద్యుత్తును తయారు చేసే యూనిట్లు 4 ఉన్నాయని, త్వరలోనే రాజమహేంద్రవరం, విజయవాడలో మరో 2 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మైక్రోస్ ఇచ్చి ఇందులో పెడతాం.
సార్ అంటే అంటే వాళ్ళు అది తీసుకోవడం లేదు, ఎందుకంటే మళ్ళీ స్వచ్ఛ రథాలు వారానికి ఒకసారి ఒక టైం టేబుల్ ప్రకారం మీ ప్రాంతానికి వస్తాయి. అక్కడి నుంచి మీరు వాడేసినటువంటి డ్రై వేస్ట్ కానీ ప్లాస్టిక్ కానీ కాగితాలు కానీ ఏవైతే ఇస్తే అవి తీసుకొని తిరిగి మీకు నిత్యావసర వస్తువులు అక్కడే ఇస్తారు. అంటే ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఎవరన్నా మీ ఇంట్లో చెత్త ఉంటే వేస్ట్ ఉంటే ఇవ్వండి, మేము దానికి డబ్బులు ఇస్తామని వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేనే పంపించి మీ ఇంట్లో ఉండే ఇలాంటి వస్తువులు తీసుకొని మళ్ళీ మీకు నిత్యావసర వస్తువులు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈ ప్రపంచంలో ఏది కూడా వృధా కాదు, మనం అన్ని ఉపయోగించుకోవాలి. ఈరోజు ఆ పనే చేస్తున్నాం. అద్దంలో చూసుకోవడం, భోంచేకి మునుపు చేయి కడుక్కోవడం, చేసిన తర్వాత చేయి కడుక్కోవడం, శుభ్రమైన బట్టలు వేసుకోవడం, మనం వాడే షూ కూడా కరెక్ట్గా వేసుకుంటే మన పిల్లల్లో నమ్మకం వస్తుంది. అందుకే రాష్ట్రం మొత్తం అంగన్వాడీలో కూడా ముస్తాబు కార్యక్రమం పెడితే బ్రహ్మాండంగా ఉందని అంగన్వాడీ టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. పరిశుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల నగరంలో ఈరోజు పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నంద్యాలను రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ సూచించారు. ఈరోజు అనంతపురంలోని నవోదయ కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంట్లోనే ఎరువు తయారు చేయడాన్ని వారు పరిశీలించారు. ప్లాస్టిక్ రహిత స్వచ్ఛాంధ్ర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆలయ మాడవీధుల్లో ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ పరిసర ప్రాంతాలను దేవస్థానం సిబ్బంది పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. టిట్కో ఇళ్ల పనులు, ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్టీఆర్ కళాక్షేత్రం పనులను మంత్రి ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిట్కో గృహాల పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు, మన పాలకొల్లులో కూడా 6,159 ఇళ్లను ఆ రోజు మరి 80-90% మరి కొన్ని ఇళ్ళు, కొన్ని 100%, కొన్ని 60-70% ఇట్లా నిర్మాణం పూర్తవుతాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కట్టినటువంటి 100% పూర్తయినటువంటి ఇళ్లకు రంగులు మార్చి ఇల్లు ఇచ్చారు తప్ప మిగిలినటువంటి ఇళ్ళ నిర్మాణాన్ని అంతా కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు కనీసం ఈ ఇళ్ళొంక కన్నెత్తి చూడకపోవడంతో ఆ ఇళ్ళ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం నుంచి రోజు పని చేస్తున్నా కూడా మరి ముందుకు రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొత్త పని మనం మొదలు పెడితే ఈజీగా నడుస్తుంది, చేసినటువంటి పని రిపేర్ల కింద చేసేటువంటి పరిస్థితి అయితే నిజంగా చాలా చాలా దురదృష్టకరం.
వాహనాలు నడిపేటప్పుడు రహదారి భద్రతా నియమాలు పాటించాలని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ సూచించారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరులో వాక్థాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మితిమీరిన వేగంతో వాహనాలు నడపరాదన్నారు. ద్విచక్ర వాహనాలు హెల్మెట్ ధరించాలన్నారు. మహిళలు ఉంటారు, పురుషులు సురక్షితంగా ఇంటికి వెళ్ళి సేఫ్టీ గురించి మన డిస్టిక్లో రెగ్యులర్గా మన పోలీస్ అధికారులు రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంతైనా కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు రోజు చూస్తుంటారు ఎంతమంది చనిపోతున్నారు, ఈ రోడ్ యాక్సిడెంట్లలో చనిపోయి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళు రెగ్యులర్గా చూస్తుంటారు. ఆ బాధతో వాళ్ళు రెగ్యులర్గా ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల, ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం వల్ల అందరికీ అవేర్నెస్ రావాలి అనేది వాళ్ళు చేసే కార్యక్రమం మంచి కార్యక్రమం. అలాగే ఇవాళ యువత అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము స్పీడ్ లిమిట్ కూడా ఇవాళ స్పీడ్ లిమిట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం బైక్లలో పోతున్నామంటే ఎక్కడ కానీ 60-50 కిలోమీటర్ల కంటే ఎక్కువ పోకూడదు. ఆ స్పీడ్లో కూడా మనం హెల్మెట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం కరెక్ట్గా పోవచ్చు, ఆపోజిట్ వాడు కరెక్ట్గా వస్తాడనేది నమ్మకం లేదు. గుంటూరు జిల్లా ఎయిమ్స్ మంగళగిరిలో వైద్య సేవలు రోజురోజుకు పెరుగుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ రోజు ఎయిమ్స్ 8వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో మంత్రి మాట్లాడుతూ ఎయిమ్స్లో ఓపీ సేవలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఎయిమ్స్ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలోనే ఎయిమ్స్కు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. Part of this 8th foundation day of this prestigious institute, All India Institute of Medical Sciences, Mangalagiri. You all know it falls in the capital region, and the days to come in the near future, the Amaravati will be emerging as a world-class capital. I am pretty confident the AIIMS Institute will be a jewel in the capital's crown. I wish I were among the students sitting there, because I had a dream of becoming a doctor. But you can imagine, of course, I didn't had a dream of entering into AIIMS like our Vice Chancellor had. I gave both the exams, engineering and medicine, because I did MYPC in Karnataka. I got engineering rank, but not medical rank. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో వందే మాతర గేయం 150 ఏళ్ల వేడుకలు ఘనంగా నిర్వహించారు. 25,000 చదరపడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. వందే మాతరం గేయ ఆలాపనలో 20,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, వీసీ ప్రసన్నశ్రీ, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను చైతన్యవంతులను చేసింది వందే మాతర గేయమన్నారు. స్వాతంత్ర పోరాటంలోనూ స్వాతంత్ర సముపార్జనలోనూ కూడా కీలకమైన పాత్ర పోషించినటువంటి వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచనతోటి, ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడే మన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో వీసీ శ్రీమతి ప్రసన్నశ్రీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం విశేష అతిథిగా విచ్చేసినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, ఇంకా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మనకి స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమం. ఇవాళ వందే మాతర గీతంతో స్వతంత్ర పోరాటంలోకి దూకి ప్రాణత్యాగాలు కొనర్చి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం వల్ల ఇవాళ మనం స్వేచ్ఛాభావాన్ని పేల్చగలుగుతున్నాం. ఈ స్ఫూర్తి శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో రేపు రథసప్తమిని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలలో అత్యంత కీలకమైన స్వామివారి క్షీరాభిషేకం ఈ అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆలయ పరిసరాలను 6 ప్రత్యేక సెక్టార్లుగా విభజించి దర్శన ఏర్పాట్లను చేశారు.
ఇప్పుడు స్వల్ప విరామం. 3 కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. తల్లిదండ్రులు బాలురతో పాటు బాలికలను కూడా సమాన భావంతో చూడాలని శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్ ఫైరోజ్ బేగం అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని పుట్టపర్తిలోని యనుములపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల రక్షణ కోసం చట్టాలు కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి 1000 మందికి అంటే మగపిల్లలకి ఆడపిల్లల సంఖ్య 850, 860, 880 అలా ఉండేది. ఇప్పుడు పీసీపీఎన్డీటీ యాక్ట్ కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాము. ఈ ఇయర్లో 24, 25 అంటే ఏప్రిల్ నుంచి 25 మార్చి వరకు తీసుకున్న గణాంకాల సంఖ్య ప్రకారం అయితే మన జిల్లాలో కూడా ఆడపిల్ల సంఖ్య క్రమంగా పెరిగింది. అది ప్రతి 1000 మంది మగపిల్లలకి 920 వరకు మన గొర్రెల అంటే ఆడపిల్ల సంఖ్య కూడా నమోదు కావడం జరుగుతుంది. ఇంకా మనము అంగన్వాడీ శాఖ ఆధ్వర్యంతో వాళ్ళ ప్రోత్సాహంతో, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రోత్సాహంతో కూడా, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా ఇంకా ఈ సంఖ్యను పెంచాల్సిన బాధ్యత అయితే ఎంతైనా ఉంది. కానీ ఈరోజు నేను ప్రతి తల్లిదండ్రులు కోరేది కూడా ఆడపిల్ల పుట్టంగానే ఆడపిల్ల ఇంకా కొద్దిమంది ఇంకా కొన్ని చోట్ల సీక్రెట్గా అదర్ స్టేట్స్ కూడా వెళ్ళి స్కానింగ్ చేయించుకోవడము, అదర్ స్టేట్స్లో అంటే హెల్త్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఏమాత్రం లేకుండా అబార్షన్స్ కూడా జరుగుతున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయంలో మేధావులతో ఈరోజు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారతదేశం బలమైన దేశంగా ఉందని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే సమయంతో పాటు ఆర్థికంగా కూడా మేలు జరుగుతుందన్నారు. Advocate fraternity of Islam, manipulative execution of getting a voter ID card, Aadhaar card, whatever. Some people have succeeded. 2,000 to 3,000 votes can decide. జాతీయ రహదారుల అధికార సంస్థ ఎన్హెచ్ఏఐ గుంటూరు సమీపంలోని కాజా టోల్ ప్లాజా వద్ద హైవే నెస్ట్ను మినీని ప్రారంభించింది. జాతీయ రహదారులపై సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు సేద తీరేందుకు ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఈ హైవే నెస్ట్ మినీని ఏర్పాటు చేశారు. ఇందులో పిల్లలకు పాలు ఇచ్చే తల్లుల కోసం ప్రత్యేక గదులు, చిన్నారులు ఆడుకునేందుకు ఆట స్థలంతో పాటు ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచారు. ఈ హైవే నెస్ట్ మినీలో అన్ని సదుపాయాలు కల్పించినట్లు జాతీయ రహదారుల అధికార సంస్థ ప్రాంతీయ అధికారి ఆర్కే సింగ్ తెలిపారు. Here we have started this highway nest mini, where travelers on the highways which are having fatigues, they have required some break for tea, coffee, or some sweets, snacks, and also young parents having children. So we have also here a baby care room. Then for physically challenged people also we have restroom besides ladies and gents. So this is a world-class facility we are giving now in the name of Highway Nest Mini, and we are we have signed an MOU with APDDCF, that is Dairy Development Cooperative Federation Limited, through which this has been given to the franchisee. అధికారులు ప్రజలకు మరింత చేరువ కావాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. సాలూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించగా పలు గ్రామాల ప్రజలు కలెక్టర్కు వినతి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో సంభవించిన బ్లోఅవుట్ బాధితులకు ఫిబ్రవరి మొదటి వారంలోపు పరిహారాన్ని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్లోఅవుట్ బాధిత ఇరుసుమండ, గుబ్బలపాలెం, లక్కవరం, చింతలపల్లి గ్రామాలలోని ప్రతి ఇంటికి 10,000 రూపాయల చొప్పున పరిహారాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తామన్నారు. బ్లోఅవుట్ జరిగిన విషయం మీకు అందరికీ ఐడియా ఉంది. ఇరుసుమండ ఫీల్డ్లోంచి వాట్ ఈస్ ద ఇష్యూ అనేది సీఎం గారు క్లియర్గా అడగడం జరిగింది. దానికి రెస్పాన్స్గా మనము వాట్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్, అక్కడ ఎలా దాన్ని డౌస్ చేసిన తర్వాత వాళ్ళని కాంపెన్సేషన్ ఎలా ఇవ్వాలి, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, అవన్నీ కూడా క్లియర్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనకి ఆ 4 విలేజెస్, రెవెన్యూ విలేజెస్ ఇరుసుమండ, గుబ్బలపాలెం, లక్కవరం అండ్ చింతలపల్లి, ఈ 4 విలేజెస్లో ఉన్న హౌస్ హోల్డ్స్కి ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈచ్ హౌస్ హోల్డ్కి ఒక 10,000 అనేది డిక్లేర్ చేయడం జరిగింది. దాన్ని ఓఎన్జీసీ అథారిటీస్ కూడా కన్ఫర్మేషన్ చేశారు. ఉత్తరప్రదేశ్ దేశంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో అమిత్ షా మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిర్ణీత సమయంలో పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ రంగం ఆత్మనిర్భర భారత్ అభియాన్కు ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. एक जमाने में उत्तर प्रदेश को लेबर सोर्स स्टेट के रूप में माना जाता था. आज भारत की इकोनॉमी का फोर्स स्टेट बन चुका है. ये हम सब के लिए ये बीमारू राज्य बनाकर कांग्रेस, सपा, बसपा ने रखा था. भारतीय जनता पार्टी की सरकार ने बीमारू राज्य को ब्रेक थ्रू राज्य बनाकर आज विकास को हर गांव में पहुंचाया. उत्तर प्रदेश आज भारत का फूड बास्केट बन चुका है. गन्ने में 1 नंबर पर, इथेनॉल में 1 नंबर पर, और सारी मोदी जी की योजनाएं आज धरातल पर उतरी. జాతి నిర్మాణంలో వికసిత భారత్ లక్ష్య సాధనలో ఎన్సీసీ క్యాడెట్స్ పాత్ర కీలకమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎన్సీసీ రిపబ్లిక్ డే శిబిరాన్ని రక్షణ శాఖ మంత్రి ఈ రోజు సందర్శించి క్యాడెట్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో వారి కృషిని ప్రశంసించారు. परमात्मा ने आप सबको इतनी प्रतिभा दी है, आपके अंदर इतना टैलेंट दिया है. यह कोई छोटी बात नहीं है. मैं आप सबके द्वारा लाए गए इनोवेटिव सब सारे जो आपके कंसेप्ट से, आइडियाज थे, उसको देख रहा था. जब अलग अलग सेक्टर्स में आपकी अचीवमेंट्स को देख रहा था, जब आपकी कल्चरल परफॉर्मेंस को मैं यहाँ पर देख रहा था, मैं सच कहूँ तो मैं स्वयं को भी गौरवान्वित महसूस कर रहा था. साथियों, जब भी मैं एनसीसी के अपने कैडेट से मिलता हूं तो उन कैडेट्स में मुझे सिर्फ कुछ एक व्यक्ति नहीं दिखाई देता, एक पर्सन नहीं दिखाई. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు. వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ ఘనస్వాగతం పలికారు. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆమె పాల్గొంటారు. భారత్ ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలలో గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించడంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పాఠశాలలు జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి. స్మార్ట్ క్లాస్ రూమ్లు, కంప్యూటర్ ల్యాబ్ల ద్వారా అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా భవిష్యత్తులో ఉపాధి పొందేందుకు అవసరమైన వృత్తి విద్యా నైపుణ్యాలను ఈ పాఠశాలలో నేర్పిస్తున్నారు.
గజా శాంతి బోర్డులో పాకిస్తాన్ చేరికను భారత్ వ్యతిరేకిస్తోందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొంటున్నట్లు సామాజిక మాధ్యమాలలో ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది డీప్ ఫేక్ వీడియో అని పేర్కొంది. న్యూఢిల్లీలోని కమానీ ఆడిటోరియం వేదికగా కళాయాత్ర 2026 పేరుతో ది ఫెస్టివల్ ఆఫ్ న్యూ కొరియోగ్రఫీస్ అనే సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహించారు. ఢిల్లీ ప్రభుత్వం, సెంటర్ ఫర్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో శాస్త్రీయ నృత్యాలు అందరినీ అలరించాయి. దేశంలోని 7 వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన 10 ప్రముఖ నృత్య బృందాలు భరతనాట్యం, కథక్, కూచిపూడి, ఒడిస్సీ వంటి నృత్యాలను ప్రదర్శించారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో భారీగా మంచు కురవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని 6 జిల్లాలలో అధికంగా మంచు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీగా కురుస్తున్న మంచు కారణంగా పర్వత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. సిమ్లాలో ఒకవైపు పర్యాటకులకు ఇది కనువిందు కలిగిస్తున్నా మరోవైపు కీలక మార్గాలలో మంచు పేరుకుపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం 2026వ సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పనిచేసేందుకు వార్తల సేకరణకు జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వార్తా సేకరణలో అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారు వారి వారి జిల్లాలలో తాజా వార్తలు, ప్రధాన అంశాలు, ప్రముఖుల పర్యటనలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న అంశాలు, క్రీడలు, అభివృద్ధి కార్యక్రమాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేసే జిల్లాలోనే నివసిస్తూ పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దరఖాస్తులను వచ్చే నెల ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పంపవచ్చని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ₹1180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ RNU, దూరదర్శన్ కేంద్రం, TTD కళ్యాణ మండపం ఎదురుగా పున్నమ్మతోట, విజయవాడ చిరునామాకి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 130వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రోజ్గార్ మేళాలో దేశవ్యాప్తంగా 61,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు. యువతకు కొత్త అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న ప్రధాని నరేంద్ర మోదీ. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి త్వరలో రాజమహేంద్రవరం, విజయవాడలో మరో 2 యూనిట్లు. ఎయిమ్స్ మంగళగిరిలో ఓపీ సేవలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.